మిస్టర్ బీస్ట్ యొక్క ఏదైనా వీడియోని ఎప్పుడైనా చూసారా? ఫన్, మనీ, ఎంటర్టైన్మెంట్, డిస్ట్రక్షన్ ఇలా అన్నీ కలగలిసి వినోదాన్ని అందిస్తాయి. ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు మిస్టర్ బీస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండివిజువల్ యూట్యూబ్ క్రియేటర్ అని. కానీ మనలో చాలా మందికి తెలియదు మిస్టర్ బీస్ట్ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్నారని. అండ్ ఆ వ్యాధి పేరే క్రోన్స్ డిసీజ్. యాక్చువల్లీ మన మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరానికి కూడా ఇదే వ్యాధి ఉంది. నిజానికి ఈ వ్యాధితో సమస్య ఏంటంటే ఏ వ్యక్తికి అయితే ఈ క్రోన్స్ డిసీజ్ ఉంటుందో అతనికి ఎప్పుడైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నేను ఈరోజు ఈ టాపిక్ని 3 చాప్టర్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ చాప్టర్లో అసలు ఈ క్రోన్స్ వ్యాధి ఎవరికైనా వస్తుందా అండ్ బయాలజికల్లీ అసలు ఎగ్జాక్ట్లీ ఈ వ్యాధి ఏంటి అని వివరిస్తాం. సెకండ్ చాప్టర్లో ఈ వ్యాధి కారణంగా ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అండ్ ఈ వ్యాధి కారణంగా మిస్టర్ బీస్ట్ రోజు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తాం. ఫైనలీ థర్డ్ చాప్టర్లో ఈ వ్యాధి వల్ల మిస్టర్ బీస్ట్ ప్రాణాలకు ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుందా, అసలు ఇది క్యాన్సర్కు ఎలా కారణమవుతుంది, మరియు అతి ముఖ్యమైన విషయం ఈ వ్యాధికి ఇప్పటి వరకు వైద్యులు ఎందుకు మందు కనుక్కోలేకపోయారు అనే అంశాలు వివరిస్తాం. సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు దయచేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ కామెంట్స్లో మిస్టర్ బీస్ట్ గురించి మీరేమనుకుంటున్నారో తెలపండి. మీ స్క్రీన్ పైన మానవ శరీరం యొక్క అవయవాలు డిస్ప్లే అవుతున్నాయి. ఇది మన నోరు అండ్ కింద ఉన్నది యానస్. సో ఈ మౌత్ నుండి యానస్ మధ్య కనెక్ట్ అయి ఉన్న పైప్ని మనం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాం. బేసికలీ క్రోనస్ వ్యాధి అనేది జీర్ణశయాంత్ర ప్రేగులలో ఎక్కడైనా మంట అలాగే వాపు ఏర్పడేలా చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ సాధారణ జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే క్రోన్స్ వ్యాధిలో ఇన్ఫ్లమేషన్ నిరంతరంగా ఉండదు, కానీ స్కాటర్డ్గా ఉంటుంది. దీనర్థం జీర్ణశయాంత్ర ప్రేగులలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. యాక్చువల్లీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఇది స్మాల్ ఇంటెస్టైన్ మరియు ఇది లార్జ్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్లోని ఈ భాగాన్ని ఇలియం అంటారు మరియు లార్జ్ ఇంటెస్టైన్లోని ఈ భాగాన్ని అసెండింగ్ కాలన్ అంటారు. అండ్ ఈ ఇలియం అండ్ అసెండింగ్ కాలన్ కలిసే ప్రాంతాన్ని ఇలియోకాలిక్ రీజన్ అంటారు. ఈ పాయింటే క్రోనస్ వ్యాధి యొక్క మేజర్ టార్గెట్. మీ ముందు టేబుల్పై ఈ మొక్కజొన్న మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని చూస్తున్నారు కదా. క్రోనస్ వ్యాధి ఉన్నందున మిస్టర్ బీస్ట్ వీటిని తినలేడు మరియు ఈ ఆహారాలు ట్రిగ్గర్ ఫుడ్స్గా పనిచేస్తాయి. ఇన్ కేస్ ఇవి తిన్నట్టయితే వీటి ద్వారా ఏర్పడే సిమ్టమ్స్ అనేవి విపరీతమైన కడుపు నొప్పి, తరచూ వాష్రూమ్కి వెళ్లడం, ఆహారం జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు రావడం, ఇలా కాకుండా అలసట, బరువు తగ్గడం, మల రక్తస్రావం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ క్రోనస్ వ్యాధి ద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయి పనిచేస్తుంది. కానీ వన్స్ దాని పనిని పూర్తి చేసిన తర్వాత ఆగిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కండిషన్స్లో బ్యాక్టీరియా మరియు వైరస్ వంటి ఏదైనా సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిని చంపడానికి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరంలో యాక్టివేట్ అయిన వెంటనే హాస్టైల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ హాస్టైల్ ఎన్విరాన్మెంట్ ద్వారా జ్వరం అండ్ ఇన్ఫ్లమేషన్ వంటి ప్రతిస్పందనలను మన శరీరం కలిగిస్తుంది. బట్ ఈ సూక్ష్మజీవులు చనిపోయినప్పుడు ఆటోమేటికల్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ డీయాక్టివేట్ అవుతుంది. కానీ క్రోన్స్ డిసీజ్లో ఇమ్యూన్ సిస్టమ్ ఆన్ అవుతుంది, కానీ దానికదే ఆఫ్ అవ్వదు మరియు నియంత్రణ లేకుండా ఇన్ఫ్లమేషన్ విడుదల చేయడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతున్నందున ఈ కారణంగా మన టిష్యూస్ నాశనం కావడం ప్రారంభిస్తాయి. మోరోవర్ ఈ తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ వల్ల టిష్యూస్ దెబ్బతినడంతో పాటు ట్రాన్స్మ్యూరల్ అల్సరేషన్కి దారితీస్తుంది. ఈ ట్రాన్స్మ్యూరల్ అల్సరేషన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ వాల్వ్ ఇంటెస్టైన్ యొక్క లేయర్స్ని తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా చూడండి. ఇదే లూమెన్. ఇక్కడే ఆహారం హ్యూమన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వాల్వ్. ఇందులో ఫస్ట్ పార్ట్ మ్యూకోసా, దాని క్రింద సబ్ మ్యూకోసా, దాని తర్వాత ఒక మస్కులర్ లేయర్, ఫైనల్లీ దాని కింద సెరోసా. క్రోన్స్ డిసీజ్ వల్ల ఈ సెరోసా లేయర్ హెవీ డ్యామేజ్ అయి దాని నుండి రక్తం బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలో మరిన్ని కాంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ని సృష్టిస్తుంది. సో దీన్ని బట్టి క్రోన్స్ ఒక ప్రమాదకరమైన వ్యాధి అని మనం తెలుసుకున్నాము. కానీ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మిస్టర్ బీస్ట్కి క్రోన్స్ వ్యాధి ఎలా వచ్చింది? అండ్ ఇంకా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే క్రోన్స్ వ్యాధి నాకు, మీకు లేదా ప్రపంచంలో ఎవరికైనా వ్యాపించగలదా? యాక్చువల్లీ 1932లో డాక్టర్ బ్యూరిల్ బీ తన సహచరులతో కలిసి
ఈ వ్యాధిని కనుగొన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1932 నుండి నేటి వరకు అంటే 91 సంవత్సరాల తర్వాత కూడా వైద్యులు దీనికి మందు కనుగొనలేకపోయారు. ఎందుకని కనిపెట్టకపోవడానికి సింపుల్ రీజన్ ఏంటి అంటే క్రోన్స్ డిసీజ్ ఏం ఫ్యాక్టర్స్ కారణంగా ఏర్పడుతుందో తెలియకపోవడం. బట్ ఇప్పటి వరకు క్రోన్స్ వ్యాధికి 3 ప్రధాన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి అంశం ఇమ్యూన్ సిస్టమ్ యొక్క అన్కంట్రోలబుల్ కారణంగా క్రోనిక్ ఇన్ఫ్లమేషన్కి కారణమవుతుంది. రెండవ అంశం ఎన్విరాన్మెంట్. ఇందులో ఆహారం మరియు ధూమపానం కూడా పెద్ద పాత్ర పోషిస్తాయి. మూడవ అంశం జెనెటిక్స్. కానీ దీనిని అర్థం చేసుకోవడానికి మనం ఒక సెల్ దగ్గరికి వెళ్ళాలి. మీ స్క్రీన్ పైన కనబడేది మన హ్యూమన్ బాడీలో ఉండే సెల్. దీనిలో అతి ముఖ్యమైన భాగం ఈ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ సెల్ డెవలప్మెంట్ అండ్ సెల్ వర్కింగ్ పై కీలక పాత్ర పోషిస్తుంది. మీరు న్యూక్లియస్ లోపల చూస్తే అందులో క్రోమోజోములు ఉంటాయి. ఇవి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి. అండ్ మన శరీరంలోని ప్రతి సెల్లో 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్లో ఈ డిఎన్ఏ ఉంటుంది. ఇది మానవుని అభివృద్ధి మరియు ఫంక్షన్స్కు సంబంధించిన అన్ని జెనెటిక్ సమాచారం నిల్వ చేయబడిన ఒక అణువు. ప్రతి క్రోమోజోమ్లో 2 భాగాలుంటాయి. పి ఆర్మ్ అని పిలువబడే షార్టర్ ఆర్మ్ మరియు క్యూ ఆర్మ్ అని పిలువబడే లాంగర్ ఆర్మ్. బేసికలీ ఒక సెల్లో మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో ఇది 16వ నెంబర్ క్రోమోజోమ్ మరియు ఇది దాని 12వ బ్యాండ్. దీనిలో ఒక జీన్ ఉంది. దాని పేరు NOD2 జీన్. సో NOD2 జీన్లో ఉత్పరివర్తనాల కారణంగా రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది మరియు దీర్ఘకాలిక క్రోనిక్ ఇన్ఫ్లమేషన్స్ ప్రారంభమవుతుంది. ఇది క్రోన్స్ డిసీజ్ అవకాశాలను పెంచుతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే ఈ క్రోన్స్ డిసీజ్లో ఎవరైనా తన ప్రాణాలను కోల్పోవాల్సినంత సంక్లిష్టత ఉందా? ఈ కాంప్లికేషన్స్లో అత్యంత ప్రమాదకరమైనది మాల్ అబ్జర్ప్షన్స్. సాధారణంగా ఆహారం జీర్ణమై చిన్న ప్రేగులకు చేరినప్పుడు ఐరన్ మరియు కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు అబ్జర్వ్ చేయబడతాయి. కానీ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఏర్పడిన అల్సర్ల వల్ల పోషకాలు తగినంతగా తీసుకోబడవు మరియు రక్తహీనత అండ్ వెయిట్ లాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. సో డైజెషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మిస్టర్ బీస్ట్కి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెండవ అతిపెద్ద కాంప్లికేషన్ ఫిస్టులా. క్లియర్గా చూడండి, ఇది మీ చిన్న ప్రేగు మరియు దాని బయట ఉపరితలాన్ని సెరోసా అంటారు. ఇన్ కేస్ క్రోన్స్ వ్యాధి ఉంటే చిన్న ప్రేగు యొక్క ఈ సెరోసా దెబ్బతినవచ్చు మరియు నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క 2 ట్యూబ్ సరిహద్దులు నాశనం కావచ్చు. మూడవ కాంప్లికేషన్ స్ట్రిక్చర్స్. దీని అర్థం పేగులోని కొంత ప్రాంతం నేరో డౌన్ అవుతుంది. పునరావృత ఇన్ఫ్లమేషన్ మరియు పునరావృత వైద్యం కారణంగా ప్రేగులలో మార్పులు సంభవిస్తాయి. ఇది కొన్ని ప్రదేశాలలో సన్నగా మారుతుంది మరియు బౌల్ డిస్ట్రక్షన్ సృష్టించడం ప్రారంభిస్తాయి. ఈ విషయాలన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన సమస్య కొలోరెక్టల్ క్యాన్సర్. ఇన్ఫ్లమేషన్ కారణంగా క్యాన్సర్ చాలా కాలం పాటు ఉన్నందున లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న కోలన్ మరియు రెక్టమ్ ఏరియాలో డెవలప్ అవుద్ది. సో ఇది ప్రాణాంతకం. బేసికలీ ఈ కాంప్లికేషన్స్ అన్నీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్కి సంబంధించినవి. బట్ కొన్ని సందర్భాలలో ఇంటెస్టైన్స్ని కాకుండా శరీరంని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని కేసెస్లో బోన్ డిసీజ్ అయిన ఆస్టియోఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఎవాస్కులర్ నెక్రోసిస్ ఏర్పడడం లేదా ఐ డిసీజెస్ అయిన క్యాట్రాక్ట్స్, ఆస్టిగమాటిజం మరియు స్కిన్ డిసీజ్ ఏర్పడతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఒక వ్యక్తికి క్రోన్స్ డిసీజ్ ఉందా లేదా అని వైద్యులు ఎలా కనుగొంటారు? మిస్టర్ బీస్ట్ హెల్త్ కండిషన్ ఉదాహరణ సహాయంతో ఈ రోగ నిర్ధారణ యొక్క ఈ భాగాన్ని అర్థం చేసుకుందాం. ఎప్పుడైతే మిస్టర్ బీస్ట్కు తీవ్రమైన నొప్పి మరియు సివియర్ ఇన్ఫ్లమేషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ మొదట కొన్ని రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల సహాయంతో రక్తంలో ఐరన్ లోపం, ప్రోటీన్ లోపం, కాలేయంలో ఇన్ఫ్లమేషన్ వంటివి గుర్తించబడ్డాయి. క్రోన్స్ వ్యాధిని గుర్తించడానికి వైద్యులు ఉపయోగించే మరొక పద్ధతిని కూడా వివరిస్తాం. జాగ్రత్తగా వినండి. ఇది మీ లార్జ్ ఇంటెస్టైన్ మరియు దానిపైన మీరు చూసే పసుపు రంగులో ఉన్న దాన్ని క్రీపింగ్ ఫ్యాట్ అంటారు. దీన్ని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా కనిపెడతారు. ఇదే బేసిక్ సిమ్టమ్ క్రోన్స్ డిసీజ్కి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్రోన్స్ వ్యాధికి ఎటువంటి నివారణ లేదు మరియు ఇది కేవలం ముదరకుండా మేనేజ్ చేయడం మాత్రమే కుదురుద్ది. ఎప్పుడైతే క్రోన్స్ వ్యాధి లక్షణాలు హైటెండ్ అవుతాయో ఆ కండిషన్ని ఫ్లేరప్ అంటాం. అండ్ అలాగే క్రోన్స్ వ్యాధి లక్షణాలు నార్మల్లో ఉంటాయో అప్పుడు రెమిషన్ టైం అంటాం. సో ఈ చికిత్సలో రెమిషన్ మాత్రమే మెయింటైన్ చేయబడుతుంది. తద్వారా ఆ వ్యక్తి తన జీవితాన్ని సాధారణంగా జీవించగలడు. దీనికోసం స్టెరాయిడ్స్ లైక్ ప్రెడ్నిసోన్, అమైనో సాలిసైలేట్స్ లైక్ మెసాలైమైన్ అండ్ సల్ఫాసాలజైన్ వంటి మందులు వాడతారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శస్త్రచికిత్స చేయబడుతుంది.
ఇది క్రోన్స్ డిసీజ్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. హానెస్ట్గా చెప్పాలంటే అత్యధిక సభ్యత్వం పొందిన యూట్యూబర్గా కాకుండా మిస్టర్ బీస్ట్ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఒక్కో వీడియోలో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా సాధ్యమైనంత ఎక్కువ క్వాలిటీ కంటెంట్ సృష్టించేందుకు తన జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు. మిస్టర్ బీస్ట్ కూడా తన వీడియోలలో క్రోన్స్ వ్యాధి గురించి అవగాహనను పెంచుతున్నప్పటికీ ఎప్పుడూ ఉండే భయం మాత్రం క్యాన్సర్కు సంబంధించినది. యాక్చువల్లీ మనందరికీ తెలుసు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధి మరొకటి లేదని, మరియు ఈ క్రోన్స్ డిసీజ్ ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ రీజన్ వల్ల మిస్టర్ బీస్ట్ తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరి ప్రశ్న ఏమిటంటే, ఆహారం అండ్ డైట్ కండిషన్స్ మార్చడం ద్వారా క్రోన్స్ డిసీజ్ యొక్క ఫ్లేరప్ కండిషన్స్ అంటే ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చా? అవుననే నా నుండి సమాధానం వస్తుంది. డాక్టర్ మిస్టర్ బీస్ట్కి కొన్ని డైట్ సవరణలు కూడా ఇచ్చారు. అందులో అతను వేయించిన మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడాన్ని ఖచ్చితంగా నిషేధించాడు. కొవ్వు మరియు ఫైబర్ తక్కువగా ఉండే తక్కువ ఫ్లెక్స్ డైట్ తీసుకోవాలని అతన్ని కోరారు. అలాగే ప్రోటీన్లు, నీరు ఎక్కువగా తీసుకోవాలని కోరారు. ఇది కాకుండా ధ్యానం మరియు లో ఎక్సర్సైజెస్ చేయడం కూడా మంచిదని తెలిపారు. ధూమపానం మరియు కెఫిన్ వినియోగం మానేయాలని కోరారు. ఈ వ్యాధి గురించి మిస్టర్ బీస్ట్కి 15 సంవత్సరాలప్పుడు తెలిసింది, మరియు అతను గత 10 సంవత్సరాలుగా ఈ వ్యాధిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దీనికి ఎటువంటి నివారణ లేదు మరియు ఈ వ్యాధి జీవితాంతం ఉంటుంది. మిస్టర్ బీస్ట్ మరియు పి చిదంబరంతో పాటు మెజిషియన్ డైనమో, సాటర్డే నైట్ లైఫ్ హోస్ట్ అయిన పిట్ డేవిడ్సన్కి కూడా క్రోన్స్ డిసీజ్ ఉంది. యుఎస్ఏ యొక్క 34వ అధ్యక్షుడు డ్వైట్ డేవిడ్ ఐసెన్హోవర్ కూడా ఈ వ్యాధి ఉంది. చెప్పాలంటే 100% ఉన్న జనాభాలలో ఈ క్రోన్స్ డిసీజ్ ఎవరికైనా రావచ్చు. అంతేకాకుండా అమెరికన్లకు మరియు యూరోపియన్లకు క్రోన్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వారి జెనెటిక్ కంపోజిషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఆర్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.